జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ జిల్లా జనసేన పార్లమెంట్ కన్వీనర్ బేతి మహేందర్ ఖండించారు. తెలంగాణలో జనసేన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఆ పరిణామాలను తట్టుకోలేకనే మంత్రి పొన్నంతో పాటు కాంగ్రెస్ నాయకులు భయభ్రాంతులకు గురై పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొన్నం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని పవన్ కళ్యాణ్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో జనసేన నవ నిర్మాణ సభలు నిర్వహించేందుకు కొత్త రాష్ట్రాలు ఏర్పడలేదన్న మంత్రి వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరలేదనే భావనతోనే జనసేన తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా పోరాటాల్లో చురుకుగా పాల్గొంటూ తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు బేతి మహేందర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ నవనిర్మాణ సభ పెడుతున్న సందర్భంగా ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ ఉద్యమం చేశా అని చెప్పేసి ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఎవరైతే ద్రోహులు ఉన్నారో, తెలంగాణ పేరు మీద అక్రమంగా సంపాదించుకున్న ద్రోహులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇవాళ పవన్ కళ్యాణ్ పేరుపై ఇవాళ దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ కరీంనగర్లో గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన వ్యక్తి అంటే గూట్ల రాయినోడు ఏట్ల రాయినాడు, కన్మల్లో గూట్ల రాయినోడు, హుస్నాబాద్ ఏట్ల రాయి చేసిన పొన్న ప్రభాకర్ గారు ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారిపై ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నా, పొన్న ప్రభాకర్ గారు ఇవాళ మీరు కరీంనగర్ ఇవాళ ఎందుకు విడిచిపెట్టిపోయారో మాకు తెలిసి ఇవాళ మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ భాగంగా హుస్నాబాద్ ఇవాళ పోటీ చేసి అక్కడ కూడా మీరు గెలవడానికి ఏ రంగ కుట్రలు కుతంత్రాలు ఇతర పార్లమెంట్ చేశారో అవన్నీ మాకు తెలుసు. ఇవాళ దొంగదారిలో మీరు గెలిచి ఇవాళ తెలంగాణ ఉద్యమం పేరు మీద మీరు ఏదో సాధించాలని చెప్పేసి ఇవాళ మీరు ఇక్కడ ఏవైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఇప్పటికైనా కానీ చెప్తున్న పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఏవైతే మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు అవి వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇప్పటికే చీకొట్టిన తెలంగాణ కన్వీనర్ ప్రజలు